అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. మీ పిల్లలు అబ్బాయి లేదా అమ్మాయి త్వరలో జాబ్లో జాయిన్ అవుతున్నారా? జాబ్ నిమిత్తమై ఒక వేరే ప్రాంతానికి, అంటే మన ఇండియాలో టాప్ సిటీస్లోనే కదండి ఉద్యోగం ఎక్కువ మైగ్రేట్ అయ్యేది. సో బెంగళూరుకో, చెన్నైకో, పూణేకో, హైదరాబాద్కో వెళ్తున్నారా? అయితే మీరు ఈ 3 పనులు చేయండి. సో అప్పుడు మీ పిల్లలతోటి మీకు మంచి రిలేషన్షిప్ ఇంకా బాగా మెరుగుపడుతుందండి ఖచ్చితంగా. సో ఇవి చేసి చూడండి. సో ఇటువంటి కంటెంట్ మన తెలుగు కమ్యూనిటీలో నాకు తెలిసి ఎవరు తీసుకురాలేదండి. సో అందుకని నేను మీకు ఒక గురువులాగా లేదా ఒక ఫ్రెండ్ లాగా నేను మీతో ఇవన్నీ షేర్ చేస్తున్నాను. సో మీకు గురుదక్షిణగా సబ్స్క్రిప్షన్ కానీ లేదా లైక్ కానీ షేర్ కానీ దయచేసి చేయండి. సో ఫస్ట్ది ఏంటంటే, మొదటిది, మీ అబ్బాయి త్వరలో జాయిన్ అవుతున్నాడు కదా ఆఫీస్లో. అయితే అతనికి ఒక 12 జతలు ఫార్మల్స్ లేదా క్యాజువల్స్, ఫార్మల్స్ ప్లస్ క్యాజువల్స్ షూస్, బ్రాండెడ్ షూస్ ఇవన్నీ కొనివ్వండి. ఓకే, ఎందుకంటే మనవాడు మామూలు స్మాల్ టౌన్లో లేదా విలేజ్లో చదువుకుని ఉంటాడు. ఇప్పుడు సడన్గా సిటీకి వెళ్తున్నాడు, ఆఫీస్కి వెళ్తున్నాడు. కార్పొరేట్ కల్చరు, వ్యవహారాలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో అందుకని ఎలాగో ఆయన ఇవన్నీ కొనుక్కోవాలి కాబట్టి సో మీరే ముందే అందజేయండి. సో అప్పుడు ఆయనకి చాలా ఒక పెద్ద పని తప్పుతుంది. జాయిన్ అయిన వెంటనే ఆయన చక్కగా ఫార్మల్గా ఆయన ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది, ఒక ప్రొఫెషనల్ లాగా. సో చాలా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట, జాయ్ఫుల్గా ఉంటుంది. ఓకే, మీరు అలా చేసినట్లయితే. రెండోది ఏంటంటే, అంటే ఇది అబ్బాయికే కదా, అమ్మాయికి కూడా. సో అమ్మాయిలు వారికి ఈక్వలెంట్గా ఏ డ్రెస్ లేదు, ఫార్మల్స్, క్యాజువల్స్ ఉంటాయి కదా అమ్మాయిల వ్యవహారాలు. సో అలాగే ఆ అమ్మాయికి ఏ ఫార్మల్స్, ఏ క్యాజువల్స్ నచ్చాయో అవన్నీ మీరు ఆమె జాబ్లో జాయిన్ అవ్వకముందే ఆ అమ్మాయికి కొనివ్వండి. సో ఆవిడ కూడా చాలా ఉత్సాహంగా ఆఫీస్కి వెళ్తుంది అనమాట. అయితే రెండవది ఏంటంటే, యాక్చువల్గా ఇలా కొత్తగా సిటీలోకి వచ్చే వాళ్ళ ప్రధానమైనటువంటి సమస్య అడ్వాన్స్ అండి. ఒకవేళ ఎగ్జిక్యూటివ్ హాస్టల్లో మీ అమ్మాయిని జాయిన్ చేస్తున్నారంటే ఫస్ట్ ఒకవేళ అడ్వాన్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు పే చేయండి. మీరు ఫస్ట్ 3 months అడ్వాన్స్ ఇవ్వాలి లేదా 6 months అడ్వాన్స్ ఇవ్వాలి. మీరు అది పే చేసేసేయండి. ఓకే, అప్పుడు వాళ్ళకి ఆ బాధ తప్పుతుంది. ఒకవేళ 1 BHK తీసుకోవాలనుకోండి, సో మీరు అడ్వాన్స్ పే చేయండి. ఓకే, ఈ రెంట్ ఎలాగో వాళ్ళు కట్టుకుంటారు. సో ఒక్కొక్కసారి ఏంటంటే హాస్టల్లోకి వెళ్ళాలా 1 BHKకి వెళ్ళాలని కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకవేళ ఆ అమ్మాయి 1 BHKకే వెళ్ళాలనుకోండి, సో ఎందుకంటే మీరు కూడా రావాలి, ఎప్పుడైనా ఆ అమ్మాయితో స్పెండ్ చేయాలి, అలా అనుకున్నట్లయితే 1 BHK తీసుకొని మీరే అడ్వాన్స్, మంచి ఇల్లు చూసుకొని అడ్వాన్స్ మీరే పే చేయండి. ఓకే, అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఒక పెద్ద సమస్య అనమాట అది మీరు తీర్చిన వారు అవుతారు. సో మూడోది ఏంటంటే, ఓకే ట్రైనింగ్ అయిపోయింది, ఇంకా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అదే సిటీలో ఉంటారు ఒక రానున్న 3 ఏళ్ళు 4 ఏళ్ళు అనుకుంటే, మీ యొక్క ఫైనాన్షియల్ ఇది బట్టి, ఫెసిబిలిటీ బట్టి 2-wheeler కానీ లేకపోతే 4-wheeler కానీ మీ పిల్లలకు కొనివ్వండి. ఓకే, సో ఇవే ఉంటాయండి. మ్యాక్సిమం ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతున్నారు, ఏముంటాయి పెద్ద ఇష్యూస్ ఏముంటాయండి సిటీలోకి మైగ్రేట్ అయితే? ఇవే కదా, ఇల్లు, అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలరా బాబు అనుకుంటూ ఉంటారు. ఫస్ట్ ఏదో నార్మల్ బై డిఫాల్ట్ నార్మల్గా ఏదో తక్కువ రేట్లో పీజీలో జాయిన్ అవుతారండి. ఓకే, తర్వాత అది నచ్చదు, మళ్ళీ ఇంకో దగ్గర జాయిన్ అవుతారు, అది నచ్చదు. అలాగా ఈ స్టెప్స్ అన్నీ ఫేస్ చేసే బదులు మీరే ఒక అడ్వాన్స్ ఇలాగ ఇచ్చేసి మంచిది తీసుకుంటే అన్నిసార్లు మారేటువంటి అవసరం ఉండదు కదా. సో అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు బస్సులో వెళ్ళాలనుకోండి, చాలా కష్టపడుతూ ఉండాలి. ఓకే, ఎలాగో ఆఫీస్కి వెళ్ళాలి, మనకు తెలుసు, అక్కడే ఉంటారు. సో ఎలాగో ఈ వెహికల్స్ అనేవి మ్యాండేటరీ, ఇవన్నీ లేకుండా మనం ఉండలేము. ఎందుకంటే వాళ్ళు కొనుక్కునే టైంకి మళ్ళీ ఇప్పుడు ఖర్చులు సేవ్ చేసుకునేసరికి ఒక 1-2 ఏళ్ళు పడుతుందండి. ఓకే, అందుకని మీరే ఇదంతా గమనించి 2-wheeler కానీ, మీకు ఇంకా ఆర్థిక స్థోమత బాగుంటే 4-wheeler కానీ, ఓకే ఎలక్ట్రిక్, అప్పుడు
ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ వచ్చేసాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ మీరు వారికి అందించినట్లయితే మీరు ప్రధానటువంటి సమస్యని మీరు దూరం చేసిన వారు అవుతారు. అదేవిధంగా మీకు కూడా ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుందండి. ఓకే. సో వాళ్ళకు కూడా మీ అబ్బాయి పిల్లలకు కూడా చాలా యూనో చాలా జాయ్ఫుల్గా ఉంటుంది వాళ్ళ కెరీర్. అంటే స్టార్టింగే ఒక జాయ్ఫుల్ మూడ్ తోటి స్టార్ట్ చేస్తారు. అరే ఇవన్నీ ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్న దాని మీద కాకుండా ఒక జాయ్ఫుల్ మూడ్ తోటి వాళ్ళ కెరీర్ లాంచ్ అవుతుందన్నమాట. వాళ్ళ కెరీర్ అలా స్టార్ట్ చేస్తారు. సో అందుకని మీరు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను మీకు షేర్ చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.